మన ఇంట్లో ఎప్పుడైనా తుమ్మినప్పుడు ఒక నిమిషం కూర్చో అని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా, కానీ అసలు ఎందుకు ఇలా చెప్తున్నారో ఎప్పుడైనా ఆలోచించారా? ఇప్పుడు నేను చెప్తాను. స్నీజ్ అంటే బాడీ సడన్ రిఫ్లెక్స్. నోస్లో డస్ట్ లేదా ఇరిటేషన్ వస్తే బ్రెయిన్ వెంటనే సిగ్నల్ పంపిస్తుంది. అప్పుడు చెస్ట్, డయాఫ్రామ్, థ్రోట్ మజిల్స్ ఒక్కసారి కాంట్రాక్ట్ అయ్యి ఎయిర్ని ఫోర్స్గా బయటకు పుష్ చేస్తాయి. ఈ ప్రాసెస్లో చెస్ట్ ప్రెషర్ మారుతుంది. దానివల్ల హార్ట్ రేట్ కొంచెం చేంజ్ అవ్వచ్చు. బ్లడ్ ప్రెషర్ టెంపరీగా ఫ్లక్చువేట్ అవ్వచ్చు. కొంతమందికి స్నీజ్ తర్వాత 1 to 2 seconds లైట్ హెడెడ్ ఫీలింగ్ వస్తుంది, ఎస్పెషల్లీ డిహైడ్రేషన్, వీక్నెస్ లేదా లో బీపీ ఉన్న వాళ్ళకి. స్టాండింగ్ పొజిషన్లో ఉంటే స్లైట్ డిజీనెస్తో బ్యాలెన్స్ లాస్ అయ్యే ఛాన్స్ ఉంది. అందుకే మన పెద్దవాళ్ళు ప్రికాషన్గా తుమ్మినప్పుడు కూర్చోవాలి అని చెప్తారు. సైంటిఫిక్గా చూస్తే కూర్చోవడం వల్ల బాడీ స్టేబుల్గా ఉంటుంది, బ్లడ్ సర్క్యులేషన్ నార్మల్ అవ్వడానికి కొంచెం టైం దొరుకుతుంది. ఇది సింపుల్ సేఫ్టీ మెజర్. అలానే తుమ్మినప్పుడు గాడ్ బ్లెస్ యూ అని కూడా చెప్తూ ఉంటారు కదా, దానికి కూడా ఒక హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది. యూరప్లో సెంచురీస్ క్రితం ప్లేగ్ లాంటి డేంజరస్ డిసీజెస్ స్ప్రెడ్ అయ్యే టైంలో స్నీజింగ్ని సీరియస్ సిమ్టమ్గా కన్సిడర్ చేశారు. అప్పుడు పాప్ గ్రెగరీ ఫస్ట్ అనే రిలీజియస్ లీడర్ స్నీజింగ్ చేస్తే గాడ్ బ్లెస్ యూ అని చెప్పమని సజెస్ట్ చేశారు. ఇలా చెప్తే దేవుని రక్ష వాళ్ళకి ఉంటుంది అని వాళ్ళు నమ్మేవాళ్ళు. అప్పటి నుండి ఆ హ్యాబిట్ కంటిన్యూ అయింది. కాబట్టి తుమ్ము వస్తే కూర్చోమని చెప్పడం సూపర్ స్టిషన్ కాదు, స్మాల్ ప్రికాషన్ ఫర్ సేఫ్టీ. గాడ్ బ్లెస్ యూ అనేది మెడికల్ రూల్ కాదు, కల్చరల్ కర్టసీ. మన పెద్దవాళ్ళు అబ్జర్వేషన్తో డెవలప్ చేసిన ఒక సింపుల్ హ్యాబిట్ ఇది.